వార్తలకు స్వాగతం. పాలకోడేరు మండలం గరగపర్రులో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ వరసిద్ధి వినాయక శక్తి బల్జ సంఘ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుండి త్రైహిక ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు హోమాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం గోపూజ, ధాతు స్థాపన, యంత్ర స్థాపన, బింబ స్థాపన, జీవన్యాసం, కుంభాభిషేకం, మహానైవేద్యం, అగ్ని ఉద్వాసన తదితర పూజా కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో కళ్ళ పండుగగా జరిపించారు. ఈ పూజల్లో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్యే మంత్రి రామరాజు, డిసిసిబి చైర్మన్ పివి నరసింహరాజు, జుత్తిక నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ ఆలయ నిర్మాణంలో సహకరించిన దాతలు, అభివృద్ధి కమిటీ, శెట్టిబల్జ సంఘ ప్రతినిధుల కృషి అభినందనీయమని అన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి భక్తులు సహకరించడం ప్రశంసనీయమని తెలిపారు. నూతన సంవత్సరంలో అందరికీ ఆరోగ్యాలు, ఐష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగని ఆ భగవంతుని కోరుకుంటున్నానని నాగరాజు అన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు దెందుకూరి ఠాకూర్ కోటేశ్వరరాజు, ఇందుకూరి బలరామరాజు, ముందునూరి చంటిరాజు, చింతలపాటి శివనాగరాజు, గాదం నానాజీ, కామన రాంబాబు, కమ్మెల రాంబాబు, వలవల శేషు, రావూరు సునీల్, సిరినెడ్డి శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు మన ఉండి నియోజకవర్గంలో పాలకోడేరు మండలంలో గరగపర్రు గ్రామంలో శ్రీ యొక్క వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆలయానికి చెట్టిబలిజ సంఘం అందరూ కూడా గ్రామస్తుల సహాయ సహకారంతో చక్కగా నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని వారందరినీ కూడా కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఒక దేవాలయం నిర్మించాలంటే కమిటీ పాత్ర ఎంతో ముఖ్యం. ఆ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి చక్కగా ఒక నిర్మాణం చేయాలంటే అహర్నిశలు వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయిస్తూ దాంతోపాటు గ్రామంలో నుండి పెద్దల సహాయ సహకారాలు ఉంటేనే కానీ ఇలాంటి ఆలయాలు పూర్తి కానటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ యొక్క వరసిద్ధి యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులతో ఈ యొక్క గ్రామ ప్రజలకి కాదు అందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలు సకల సంపదలు చేకూరాలని చెప్పి మనసా వాచ కోరుకుంటూ ఈ నియోజకవర్గం పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయమును 40 సంవత్సరాల తర్వాత పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయ నిర్మాణానికి గరగపర్రు చెట్టిబల్జ సంఘం పెద్దలు, అలాగే గ్రామస్తులు, చెట్టిబల్జ సంఘస్థులు అందరూ కూడా మరి ఏకతాటిపై ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క ఆలయాన్ని అంగరంగ వైభవంగా నిర్మించి ఇవాళ యోగాలు, పూజలు అన్నీ నిర్వహించి మరి నన్ను గౌరవంగా ఇక్కడ పిలిచి సన్మానం చేసి భగవంతుడి యొక్క విఘ్నేశ్వరి స్వామి యొక్క ఆశీర్వాదాలు ఆయన దర్శన భాగ్యం కలిగజేసినందుకు ఈ యొక్క పాలకొల్లు మండలం తిల్లపూడి పాలెంలో చింతపల్లి నరసింహమూర్తి ఇంటి వద్ద ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెంకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేణుకా విశ్వరేఖ పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి తన జ్ఞాన అనుభవాన్ని అందరితో పంచుకున్నారు. 2024 ఫిబ్రవరి 24వ తేదీన మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్లో నిర్వహించే పూర్తి రాత్రి పౌర్ణమి జ్ఞానానికి అందరూ హాజరు కావాలని అన్నారు. కార్యక్రమంలో నాగ శ్రీనివాస్, మాధుశ్రీను, వీరబ్రహ్మం, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సామాజిక భద్రత కింద అందజేస్తున్న వైఎస్ఆర్ పింఛన్ కానుక జనవరి 1 నుండి మరో 250 రూపాయలు పెంచడం ద్వారా 3000కు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ నెల 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఆయా మండలాలు, మున్సిపాలిటీలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించినట్లు ఆమె పేర్కొన్నారు. ధవళేశ్వరం సార్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ పై నుండి వెళ్లే వాహన రాకపోకలను శనివారం ఉదయం నుండి నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 4 రోజుల పాటు ఈ బ్యారేజ్ మరమ్మతుల పనులు జరుగుతాయని వాహనదారులు గమనించి సహకరించాలని అధికారులు తెలిపారు.
ప్రత్తిపాడు మండలం బౌరాకలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాత్మతిక పీఠం ఆధ్వర్యంలో పీఠాధిపతి సోదరుడు అహ్మద్ అలీ షా సభకు అధ్యక్షత వహించగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ముఖ్య అతిథిగాను సోదరులు మెహబూబ్ బాషా, కబీర్ బాషా, హుస్సేన్ షా వేదికను అలంకరించి ప్రసంగించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మాట్లాడుతూ అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ మొహిద్దీన్ బాబా నడయాడిన పవిత్ర ప్రదేశం బౌరువాకాన్ని శిష్ట రక్షణ కొరకు సద్గురు మొహిద్దీన్ బాబా వనవాస రూపంలో ఇక్కడికి వచ్చి వారి దివ్యశక్తిని ఇక్కడ ప్రజలకు ప్రసాదించారని అన్నారు. వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో జ్ఞాన మందిరం ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా సోదరులు నిరుపేదలకు 90 దుప్పట్లు పంపిణీ చేశారు. ఎస్టీవీ ప్రసాద్ వర్మ సభను నిర్వహించగా డి సీతారామరాజు వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దొడ్డి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ దొడ్డి మంగాయమ్మ, కించు కన్నారపు, సీతయ్య పాల్గొని ప్రసంగించారు. బోర్వాక సభ్యులంతా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షాను శాల్వాతో సత్కరించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. చేపల రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏలూరు పవర్పేటలోని అన్య భవనంలో ఆయన మాట్లాడుతూ పంగస్ చేపలు సాగు చేస్తున్న రైతులు గత 2 ఏళ్లుగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లీజులు, మేతలు, మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. పెట్టుబడికి అనుగుణంగా రైతులకు ధర రావడం లేదని అన్నారు. లక్షల్లో నష్టాలు రావడంతో సన్న చిన్నకారు రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. పంగస్ చేపల ఎగుమతులు కూడా భారీగా తగ్గిపోయాయని చెప్పారు. పంగస్ ఇతర చేప సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈనాటి బంగారు మాట. కష్టపడి చదువుకుంటేనే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోగలం. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.